ఈ పాప శరీరాన్ని ఎలా మారుస్తాడు? మహిమ శరీరముగా, తేజోమయంగా, వెలుగుగా మనము ఆయనతో పాటు ఉండేలాగా మనల్ని మారుస్తాడు. అయితే మన శరీరము ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడానికి మనకి లోకానికి రక్షకుడు జన్మించాడు. ఆ రక్షకుడు మనల్ని వచ్చి మళ్ళీ ఆయన మహిమ శరీరంగా మనల్ని మార్చుకుని ఆయన మన కోసం వస్తాడని, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని మనము కనిపెట్టుకుని ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచాలి. కానీ ఈ లోకం కోసమే మనం ఈ కడుపే దేవుడిగా ఉన్నట్లయితే నాశనమే మన అంతం ఎలా ఉంటుందంట? నాశనం అనగా నిత్య నరకాగ్ని. అందుకని మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించినప్పటికీ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ కడుపే కోసమే బతకాలి.